పరమాత్మను పొందేది ఏది లేదు, ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే, ఏది లేదు అని మొట్టమొదటిలోనే చెప్పేసినాడు గౌడపాదుడు. ఇప్పుడు కూడా ఈ కదలిక వల్ల మనకు ఏం తేలింది అంటే ఇదంతా ఉన్నట్టు, రూపాలు ఏర్పడుతున్నట్టు, అవన్నీ ఉన్నట్టు అని మనం ఎట్లా చూడగలిగినాము అంటే అవి స్వచ్ఛమని భావించడం వల్ల. అవన్నీ కూడా నేను కదలకుండా అంటే ఏ రూపం వచ్చింది, ఏ రూపం రాలేదు చూడు అని వాడు కదలకుండా నిలబడి, ఏది అనకుండా నిలబడి ఏ రూపము రాని స్థితిని వీడు చూడగలగలేకుండా ఉన్నాడు. వాడి దగ్గర ఆ సత్తా లేకుండా ఉంది. అటువంటి స్థితిని ఎప్పుడు చూడగలుగుతాడో, ఏది అనకుండా నిలబడి ఏది నా దగ్గరికి రమ్మని ప్రపంచాన్ని ఎట్లొస్తుందో అని తాను నిలబడి నిరాకారంగా నిశ్శబ్దంగా ఎట్లొస్తుందో చూస్తామని ప్రయత్నం చేసినటువంటి వాడికి ఏ రూపాలు ఏర్పడవు. ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలా. మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రపంచం అంతా అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని. ఇదంతా కూడా మనము కోదుబత్తి కదిలించిన తర్వాత వచ్చే రూపాల వంటివేను. నీవు భావించేటువంటి, నువ్వు ఏ విధంగా భావిస్తున్నావో ఆ విధమైనటువంటి రూపము ఏర్పడుతుంది. ఒక మంచి వాడిని నీకు సరిపోనప్పుడు, వాడు చెడ్డవాడుగా నువ్వు భావించినప్పుడు వాడు చెడ్డవాడుగానే కనిపిస్తున్నాడు. వాడిలో చెడుతనం లేకపోయినా నీకు చెడ్డవాడుగానే కనిపిస్తున్నాడు. ఎట్లా కనిపించినాడు? నీ భావం బట్టి. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా అది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని మనం ఉంది ఉంది అని చూస్తున్నదంతా కూడా మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే మనము ఏదేది భావించి చూస్తూ ఉంటామో అదంతా నాకు ఉన్నట్టు కనిపిస్తుందే కానీ వాస్తవంగా ఏది లేదు, నిరాకారము. ఉపమాన ఉపమేయములకు రాబో శ్లోకములలో విశదముగాను చక్కగాను సమన్వయం. ఉపమానం చెప్పిన దానికి ఆ ఉపమేయానికి రెండుకి కలిపి ఇచ్చే శ్లోకంలో చక్కగా వివరిస్తాయట. వినిపోవడం కాదు, అనుభవంలోకి తెచ్చుకోవాలి విషయాన్ని. కూర్చో, ఒక 10 నిమిషాలు కూర్చో, ఈ విషయాన్ని దగ్గరికి తెచ్చుకోవాలి. నీవు చూసుకో ఎట్లా జరుగుతుందో. ఇది కదా వాస్తవం. అప్పుడు కానీ నీకు అనుభవంలోకి రాదు. నువ్వు ఊరికే శాస్త్రం వినిపోయినంత మాత్రంతో దృఢం కాదు. నీలో జరగవాలా ఆ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటి విషయము జరగవాల. జరిగినప్పుడు ఇది కదా నా స్వరూపం. ఆ విధంగా ఆ చిన్నతనంలో ఒకటి జరిగితే గంటలు పోయి నిలబడి కూర్చి నిలబడిన వరకు ఆ విధంగా పోరాడేదాన్ని. నిశ్చయం తీసుకోవడానికి గట్టిగా నిశ్చయం తెలియాలి కదా. మనం వెళ్ళిపోతే కానీ ఈ చెవులో వెళ్ళి చెవులో పోతుంది. కానీ అట్లా నాలో కూడా వాస్తవం జరుగుతుంది, అవును అనేటువంటి విషయం నాకు కావాలంటే నేను అనుభవించి చూడవాలా. కూర్చో, ఏకాంతంగా ఉన్నట్టు కూర్చొని ఆ విధంగా కదిలించి చూడు, నిలబెట్టి చూడు, రెండింటినీ చూడు. కదిలిస్తే ఏ విధంగా ఉంటుంది, నిలబెడితే ఏమవుతుంది, ఈ విషయాన్ని అంతా కూడా మనము అనుభవం చేసి చూడాలి. విజ్ఞానే స్మందమానే వై ఆకాశా అన్యతో భువః న తతోన్యత్ర నిష్పందాన్ న విజ్ఞానం విసంతి తే న నిర్గతాస్తి విజ్ఞానాత్ ద్రవ్యత్వాభావయోగతః కార్యకారణతాభావాత్ హితో చింత్య సదైవ తే. విజ్ఞానముకు ఆ చైతన్యము స్పందనముతో కూడినదైన
సమానమగు ఆ చిత్ర దృశ్యములు మరి ఒక స్థలము నుండి వచ్చి చేరినవని చెప్పజాలము. మనలో ఉండేటువంటి విజ్ఞానం ఉందే, ఆ విజ్ఞానమే కదిలి 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 అది అనుకోని ఇది అనుకోని వాడిని అనుకోని నిరంతరం వదిలిసి వస్తుంటుంది కదా. లోపల ఒకటి వదలకుండా వాడే బ్రహ్మం అన్నట్టు వదలకుండా ఉన్న వాళ్ళ లోపల కూర్చోండేవాడు. వాడు ఏమేమి వదులుతుంటాడో ఆ వదిలిన రూపం అంతా మనస్సు పొందుతుంటుంది, రూపం చెందుతుంది. ఆ మనస్సు రూపం చెందేటప్పటికి దాన్ని చూస్తున్న ఈ జ్ఞానం ఉందే, ఈ జ్ఞానం అది రూపం చెందుతుంది, నేను చూస్తున్నాను అనే జ్ఞానం అక్కడ లేకపోవడం వల్ల ఈ జ్ఞానము ఆ రూపం చెందడము ఒక్కటైపోయి నాకు ఇవి కనిపించినాయి అవి కనిపించినాయి, వాడు నన్ను ఇట్లా వీడు నన్ను అట్లానే ఈ రకంగా ఒక్కటైపోయి జరుగుతుంది ఇక్కడ పరిస్థితి. వాస్తవాన్ని బాగా అర్థం చేసుకొని రూపం ఎట్లా ఏర్పడుతుంది, దాన్ని చూసే నేను ఎక్కడ ఉన్నాను, నాకున్నాయా ఈ రూపాలు, నా దగ్గరికి వచ్చినాయా అవి, నాలో వచ్చి చేరినాయా, మళ్ళా నాలోంచి పోతూ ఉన్నాయా, ఏది లేదు, ఉన్నట్టు కనిపించడము లేకుండా పోతూ ఉండడము. నేను మాత్రము ఎప్పటికీ విజ్ఞాన స్వరూపమై పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తున్నాను. చూడు, శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపమై మించి చూడు, ఏదనకుండా నిలబడు. ఇప్పుడు నేను ఉన్నానా లేదా, ఉన్నాను, ఏంగా ఉన్నాను, జ్ఞానమాత్రంగా ఉన్నాను, నా ఎదురుగా ఏదీ లేదు, నేను మాత్రమే ఉన్నాను. ఆ విధంగా నిలిచి నువ్వు కదలకుండా నిలిచి ఏ రూపము చెందించకుండా చూసుకొని ఇది కదా నా స్వరూపము, వాస్తవమైన స్థితి, ఇక్కడి నుంచి ఏ ప్రపంచము రాను లేదు, ఏ ప్రపంచము మళ్ళానాలోకి రావడం లేదు, ఏది అంతవా అబద్ధము వాస్తవమైనది కాదు. ఎప్పుడు చూసేటువంటి ఏ జ్ఞాన స్వరూపమైన నేనున్నానో ఆ నేను వాస్తవమైనటువంటి స్వరూపము, ఇది నేను బ్రహ్మము, నేను పరమాత్మను అని నిన్ను నువ్వు బాగా విచారణ చేసి నిలిచి అనుభవం చేసుకో. చైతన్యము నిష్పందమైనప్పుడు ఆ దృశ్యములు అచ్చట నుండి మరి ఒక స్థలములకు పోలేదు. అది కదలకుండా ఉన్నప్పుడు అక్కడ నుంచి పెట్టిన రూపాలు ఇంకెక్కడికి వెళ్ళినా పోయినాయా, ఎక్కడికి పోలేదు. పోనీ దాంట్లోకే వచ్చి చేరినాయా, దాంట్లోకి రాను లేదు. ఈ విధంగా కనపడలేదా, కనపడినాయి. ఏ రకంగా తిప్పినావో రౌండ్గా తిప్పితే రౌండాకారం వచ్చింది, చక్కగా వెళ్తే ఒక్కరి గీత కనిపించింది, అన్నీ కనిపిస్తున్నాయి. ఈ కదిలిక ఏది, నువ్వు చెయ్యిని అది పట్టుకున్నాడు గుండుబట్టిని, దాన్ని ఏ విధంగా తిప్పుతున్నావో ఆ రకమైన ఆకారాలు వస్తున్నాయి. అంటే ఇంకా ఏం చెప్తాడు అంటే ముందు దాంట్లో ఆ ఆకారాలు కూడా ఆ కదిలిన దాని వల్ల కూడా రాలేదుట. కదిలిన దాని వల్ల ఆ నిప్పు వైపు నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు ఇట్లా పైకి పోయేవాడికి పైకి చూసినావంటే చక్కని గీత ఏర్పడింది. ఇట్లా ఉంది ఎదురుగా, ఇది ఇట్లా చెప్పినావు అంటే ఆ చూస్తున్న దిక్కు ఆ పక్కకు పోయింది, ఆ గీత నీకు కనిపించింది. అది నీ దృష్టి లోపము. ముందు ఉండేదాంట్లో చెప్తాడు, ఇంట్లో వస్తుందేమో చూస్తాం, అది నా దృష్టి లోపం. నేను ఆ ఊదుబత్తిని, ఆ మండుతూ ఉన్న ఊదుబత్తి మీద నా దృష్టి పడి నా దృష్టి ఏం చేస్తుంది, ఊదుబత్తి కదిలే వాళ్ళకి ఆ వెలుగు ఇట్లా కదిలిపోతుంది కదా, నా దృష్టి కూడా ఇట్లా కదిలి చక్కగా పోయింది. నా దృష్టి పోవడమే గీత ఏర్పడడం. అది కూడా నీ కంటిలో దృష్టి, అది బయట నుంచి వచ్చింది కాదు. ఇది కూడా చెప్తుంది ముందు వాళ్ళకి. ఆ దృశ్యములు ఆ చైతన్యములోనికే ప్రవేశించడం లేదు, మరియు అవి అసత్యములవుట చేత సత్యముకు ఆ పరమాత్మ నుండి ఆ దృశ్యములు వెలువడను లేదు. అవి వాస్తవం కాదు కాబట్టి ఉన్నట్టు కనిపించినాయే కానీ కదిలించడం వల్ల దాంట్లోంచి బయటికి రాను లేదు,
దాంట్లో పూర్ణ లేదు, వాస్తవం కాదు. కాబట్టి వాస్తవం ఇవన్నీ కూడా నువ్వు చూసినందువల్ల దృష్టి నీ దగ్గర ఉంది కాబట్టి నీకు అట్లా కనిపిస్తున్నాయి. ఇట్లా కార్యకారణ సంబంధంలో కనిపించుటకు వీలు లేకపోవటచే ఈ దృశ్యములను గురించి తెలుసుకొనుట దుష్కరమవుతున్నది. అవి సదా అచింత్యములే అవుతున్నవి. కార్యకారణ సంబంధం అంటే ఇది నాకు కనిపించింది, దీనికి కారణం ఇది అని చెప్పడానికి ఏదైనా ఉందా? ఏదైనా ఒక ప్రమాణం ఉందా అంటే ఏ ప్రమాణము లేదు. ఆ దాంట్లోంచి వాడు ఇట్లా తిప్పినప్పుడు రౌండ్గా గీత వచ్చింది కదా, ఆ వెలుగు రౌండ్గా కనిపించింది కదా, అది వాస్తవంగా వచ్చింది. అయితే మళ్ళా ఎక్కడో తట్టు నిలబడి నీకు కనిపించవాలా? ఏది నిలబెడుతున్నాగానే ఎప్పుడు ఏమైంది అంటే అది కనపడకుండా పోయింది. కాబట్టి దాంట్లోంచి రాను లేదు, మళ్ళీ దాంట్లో పోను లేదు. ఇదంతా కూడా మన దృష్టి లోపము. మనం ఎట్లెట్లా చూస్తూ ఉన్నామో ఆకారం వస్తుంది. వాస్తవంగా అది కూడా కాదు. అది తిప్పినప్పుడు ఆ ఊదుబద్దినే చూస్తున్నాం మనం. ఇంకొక దాన్ని ఏం చూడాలి, ఆ దాన్నే చూస్తున్నప్పుడు అది కదిలింది. అది కదిలే వరకే నా దృష్టి కూడా దాని వెంబడి కదిలే వరకే ఒక గీత మాదిరి నాకు ఆ వెలుగు కనిపించింది. వాస్తవంగా ఆ వెలుగు దాంట్లో నుంచి రాలేదు అని చెప్తాను. క్రియావర్తమైన చైతన్యము అన్నప్పుడు జాగ్రత్త స్వప్నముల ఎందలి విశ్వ తేజస్సులను, నిష్క్రియము అన్నప్పుడు జాగ్రత్త స్వప్న జగత్తులు లేనట్టి సుషుప్తి అందరి ప్రాజ్ఞుని గౌడపాదులు సూచించుచున్నారని మనం గమనించాలి. అంటే ఈ జాగ్రత్త స్వప్నాల ఎందు ఈ కదిలిక కనిపిస్తోంది. గాఢ నిద్రపోయినామనుకో, నిద్రపోయినప్పుడు ఏ కదిలిక లేవట్టి ఏ ప్రపంచము కనిపించడంలే. ఎందుకు కనిపించడంలే? మన బుద్ధి ఆ చూసేటువంటి జ్ఞానంలో అది కదలకుండా ఆ జ్ఞానంలో లయించిపోయింది. ఇప్పుడు ఏ ప్రపంచమో నీకు కనిపించదు. జాగ్రత్తలు వచ్చే వాళ్ళకే ఆ జ్ఞానము ఇంద్రియాల ద్వారా బయటకు వస్తుంది. ప్రపంచం అంతా అది ఉంది, ఇది ఉంది, ఇది ఉందని చూసేవాడికే ఆ రూపాలన్నీ ఏర్పడుతున్నాయి. ఇదంతా కూడా ఆ జ్ఞానం చేత ఇది ఉన్నది అని భావిస్తున్నామే కానీ వాస్తవంగా కలగడం లేదు అంటున్నాడు. జాగ్రత్త స్వప్నములు లేవు అనినా అవి మరి ఒక స్థలములకు పోయినవని కానీ సుషుప్తి యందు ప్రవేశించినవి కానీ అని అర్థం కాదు. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి ఇవన్నీ ఒకదాంట్లోంచి ఇది బయటికి వస్తున్నాయి. మళ్ళా పోయేవాడికి నిద్రలో పోయేవాడికే ఒకదాంట్లోంచి లగించి నిద్రలోకి పోతున్నాయి. అయితే అప్పుడు దాంట్లోంచి బయటికి వచ్చినాయా, రాత్రి అయ్యేవాడికి దాంట్లోకి పోయినాయా అంటే అట్లా రాను లేదు, పోను లేదు. అట్లా అనిపిస్తుంది. ఇదో జాగ్రత్త వచ్చింది, ఇదో నా ఇల్లు, నా పిల్లలు, నే పని, ఇది ఎంత కనిపిస్తుంది. రాత్రి అయింది, సుషుప్తిలోకి పోయింది. ఎవరు పిల్లలు కనపడంలే, వెళ్ళాం కనపడలే, మొగుడు కనపడలే, ఏది కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదా? విన్నారు కదా, ఎందుకు కనిపించడం అంటే నా బుద్ధి వాళ్ళ రూపాన్ని చెంది బయటికి రాలేదు. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇదంతా మాండక్యంలో మొదట చూడండి 12 మంత్రాలు నిర్ణయం చేస్తాయి. 70 అజాతవాదం చేసుకోండి. అందుకే మాండూక్యము అనేది బయటికి రాదు, ఎక్కడ తీసుకురారు. ఈ స్వాముల వారు కూడా బయటికి రాదు మాండూక్యాన్ని. ఏమంటే అది చెప్పేవాడికి, వినేవాడికి అది వాస్తవం అనిపించవాలి. అట్లా అనిపించదు. ఏదో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు ఇంతమంది మనుషులు ఉంటే, ఇంత ప్రపంచం ఉంటే, ఇది గుండెనులే, పుట్టనులే, భూములే ఉన్నదంతా
బ్రహ్మం అని చెప్తున్నారు. ఆ స్థాయిని అందుకోలేనటువంటి వాళ్ళు శిష్యులైనప్పుడు వాళ్ళ దగ్గర ఇది చెప్పి ప్రయోజనం లేదు కాబట్టి, అందరికీ ఇంతటి స్తోమత ఉండదు కాబట్టి దాని మాండవ్యాన్నే పక్కన పెట్టేస్తుంది. అది అజాతవాదం. ఆ మాండవ్యం అనేది అజాతవాదం. సృష్టి లయములు రెండును మిథ్యయే. అది సృష్టి కాను లేదు, ఒకటి లయం కాను లేదు. ఒకటి సృష్టి అయింది అని ఒకదాంట్లోంచి ఒకటి వచ్చిందని మనం భావిస్తే అన్నీ వచ్చినట్టుంటాయి. మళ్ళీ ఒకటి లయించినాయంటే అన్నీ పోయినాన్ని పోయి. ఇదంతా కూడా మనం ఏది భావించలేదనుకో, ఏది అనుకోలేదు. ఏది నా దగ్గరికి వచ్చి నేను సృష్టి అయినానని నాకు దగ్గరికి ప్రపంచం వస్తుందా, నేను లయం అవుతున్నానని ప్రపంచం లయం అవుతుందా, దానికి చేతనత్వం ఉందా, అది ఏది లేదు. నేను కల్పించేటువంటి కల్పనాధారమే ఈ ప్రపంచము. కల్పనా మాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థత. అది దాని మాండలిక సిద్ధాంతం. ఈ కల్పన మాత్రమిదం ద్వైతం. అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అని వీడు చూడని మొదలు పెడితే ప్రపంచం అంతా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏది లేదు, ఉన్నదంతా ఏకరూపమైన బ్రహ్మమని ఇంకా వీడు కదలకుండా నిలబడినాడంటే, వీడు ఏది అనుకోకుండా ఉన్నాడంటే ఏ రూపము లేదు. అటువంటిది సృష్టి అని చెప్తున్నాడు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల వ్యవస్థ అజ్ఞాని బాల్య దశలో ఉండు మనస్సునకు వివేకం చెప్పేది కట్టుకథయే అవుతుంది. అజ్ఞానులకు ఈ విషయాన్ని చెప్పినామంటే వీళ్ళు ఏదో ఒక కల్పన చేసి ఒక కథ చెప్తున్నారు, వాస్తవం కాదు. ఇంత ప్రపంచం కనిపిస్తూ ఉంటే ఈ ప్రపంచం ఉండను లేదు, రాను లేదు, పుట్టను లేదు, పోను లేదు, ఉన్నదంతా పరమాత్మే ఉందని చెప్తున్నారు. అంటే వీళ్ళు కల్పన చేసి కట్టుకథలు చెప్తున్నారు అనిపిస్తుంది, అర్థం చేసుకోలేని వాడికి. ద్రవ్యం ద్రవ్యస్య హేతుః స్యాదన్యదన్యస్య చైవ హి ద్రవ్యత్యమన్యభావో వా కర్మాణం నోపపద్యతే. ఒక ద్రవ్యము మరి ఒక ద్రవ్యము నుండి ఉద్భవించదు. ద్రవ్యము కాని దానికి అట్టి ద్రవ్యము కానిదే అనగా అద్రవ్యమే కారణమవుతుంది. కానీ ఈ జీవులు ద్రవ్యము కాదు, అద్రవ్యము కాదు. రెండు కాదు. ఒక వస్తువు, ద్రవ్యం అంటే ఒక వస్తువు ఉంటే ఆ వస్తువులోంచి ఇది మారి ఈ మాదిరి అయ్యింది అని చెప్పవచ్చు. కానీ ఆ వస్తువే కానప్పుడు వస్తువు లేదు, మారడము లేదు. ఈ విధంగా ఉంది అంటే అందరూ ఒప్పుకుంటారా? అందరూ ఒప్పుకోరు కదా. అంటే ఈ జగత్ అంతా కూడా పరమాత్మే ప్రకాశిస్తుంది. శుద్ధ జ్ఞాన స్వరూపమైన బ్రహ్మమే ఉంటే ఆ బ్రహ్మమందు అది ఉంది ఇది ఉంది వాడున్నాడు వీడున్నాడని వీడు ఏదేది కల్పన చేసి చూస్తున్నాడో ఆ ప్రపంచం అంతా ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ ఏది లేదని నిలబెడుతున్నాడో అక్కడ ఏది లేకుండా పోతుంది. కాబట్టి ఇదంతా వాస్తవమైంది కాదు అని చెప్తాడు గౌడపాదుడు.